హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో ప్రభుత్వ భూములకు సంబంధించి, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా దోచిపెడుతున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం పైన తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే రైతులకు సంబంధించిన భూములు కావచ్చు, అమరావతి ఇష్యూ కావచ్చు, దాంతోపాటు విశాఖకు సంబంధించినటువంటి ప్రైవేట్ భూములు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి అక్రమంగా ఇచ్చేసి వాటికి సంబంధించి రూపాయికో 10 రూపాయలకో 100 రూపాయలకో ఇచ్చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఏపీకి సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించి కావచ్చు, లేదంటే మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేసి వాటన్నిటి దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి అమరావతి రాజధాని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతాలన్నీ కూడా తద్వారా నష్టపోతున్నాయి అంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. దాంతోపాటు దేశానికి సంబంధించి, దేశ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కావచ్చు, దానికి సంబంధించిన ఓటర్ల జాబితా పైన పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. ఇప్పటికే 2024 ఎన్నికలకు సంబంధించి చాలా అక్రమంగా ఓట్లు చేర్చబడుతూ వచ్చాయి. తద్వారా బీజేపీకి కావచ్చు, మిగతా పార్టీలన్నిటికీ కూడా లాభం చేకూరుతూ వచ్చిందని చెప్పేసి కూడా ఇటు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు చాలా పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో కూడా ఫేక్ ఓట్లు ఎక్కువగా చేర్చబడుతూ వచ్చాయని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈసీ మీద కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నాయి. రాజకీయాలకు సంబంధించి, అలాగే ఏపీ పరిస్థితులకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కంపెనీలు రావాలన్నా, కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నా భూములు చాలా ఇంపార్టెంట్. కానీ ప్రభుత్వ భూముల్ని, వేల కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని కొన్ని కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తూ ఉంది గత కొంతకాలంగా. సో మేము డెవలప్మెంట్ కోసం ఇలా చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మాత్రము కంపెనీ పెట్టేటువంటి పెట్టుబడులకు సంబంధించి చూసుకున్నా, లేదంటే ఆ భూముల వాల్యూ చూసుకున్నా కూడా చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు మనకి ఉదాహరణకి వాళ్ళు ఇచ్చిన కంపెనీలు తీసుకున్నప్పుడు ఉర్సా అనే ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు లూలూది చర్చ జరుగుతూ ఉంది. తర్వాత టాటా వాళ్ళకి ఇచ్చినట్టు. సరే, ఇవి మనకు బయటకు కనపడాయి. ఇంటర్నల్గా ఇంకేమున్నాయి ఏంటి అనేది బయటకు వచ్చినప్పుడు లూలు అనేది ఏం కంపెనీ, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, లేదు ఏమి సర్వీసెస్ అందజేస్తారు, అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో ఉంటుంది. ₹1,00,00,000 సంబంధించి గవర్నమెంట్ ఇచ్చింది అన్నప్పుడు ఇన్ని వేల ఉద్యోగాలు రావాలి అనేది ఒక ఇది ఉంటుంది, ఎస్టిమేషన్ ఉంటుంది. అది సో లూలు కంపెనీకి విజయవాడలో నడిబొడ్డులో బస్ స్టాండ్ ఒకనొకప్పుడు ఏషియాలోనే బిగ్గెస్ట్ బస్ స్టాండ్ అని ఒక కీర్తి దానికి. సో అటువంటి బస్ స్టాండ్కి సంబంధించి ఆ ప్రాంగణంలో ఉన్న భూమిని మొత్తాన్ని తీసుకెళ్ళి మీరు ఒక షాపింగ్ మాల్కి ఇవ్వడం ద్వారా దేశంలో కానీ ప్రపంచంలో కానీ షాపింగ్ మాల్స్కి ఎక్కడన్నా ఉదారంగా ప్రభుత్వాలు ఫ్రీగా ఇచ్చినాయా అంటే ఎక్కడా ఇవ్వలేదు. సో అటువంటిది మీరు ఒక షాపింగ్ కాంప్లెక్స్కో, షాపింగ్ మాల్కో మీరు తీసుకెళ్ళి వారికి దారాదత్తం చేయడం వల్ల మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది, విశాఖపట్నంలో ప్రైమ్ ఏరియాలో భూములు ఇస్తామంటున్నారు, విజయవాడలో ప్రైమ్ ఏరియాలో భూములు ఇస్తామంటున్నారు. మీ కాన్సన్ట్రేషన్ ఏమో డెవలప్మెంట్ అమరావతి అంటున్నారు. సో వీడేమో విశాఖపట్నంలో, విజయవాడలో షాపింగ్ మాల్ పెట్టుకుంటాడు. అమరావతిని ఏ రకంగా డెవలప్ చేయగలుగుతారు? ఇన్వెస్టర్ ఎవడొచ్చినా, కంపెనీస్ ఏమొచ్చినా, మీ రైతుల దగ్గర మెయిన్ మోటో అమరావతి కదా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజధానిని నిర్మించాలి, ఒక సుందర నగరాన్ని నిర్మించాలనే కదా. ఇప్పుడు సింగపూర్ కూడా వెళ్ళి అయ్యే బిల్డింగ్స్ అన్ని ఆయన వాకప్ చేస్తూ ఉన్నారు, అటువంటి ఇక్కడ కట్టాలని కదా. సో ఇంకొక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఆగండి. ఆగిన తర్వాత డెవలప్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి మీరు ఆ షాపింగ్ కాంప్లెక్స్లో జిలుగులు మెలుగులు అక్కడ చూపించండి. సో దట్ అక్కడున్న రైతులు మీ మీద ఏ నమ్మకంతో అయితే వాళ్ళ భూములన్నీ మీకు ఇచ్చారు, వాళ్ళు కొంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో అదేది కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కోసం అక్కడున్న యువతకి ఉద్యోగ కల్పనకి పనికి రాగని ఒక ఇన్వెస్ట్మెంట్ వాడికి మీరు ఫ్రీగా ల్యాండ్ ఇవ్వటం అంటే దాని వెనక ఉన్న మతలబ్ ఏంటి, అది ఎవరి ప్రయోజనం కోసం, అంటే ఏమి అగ్రిమెంటు, డైరెక్ట్ అగ్రిమెంట్ కనపడేది వాళ్ళకి ఇస్తున్నారు, ఇండైరెక్ట్గా దాని వెనకమాల కిక్ బ్యాక్స్ ఏమున్నాయి అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా అనుమానం వచ్చే విషయమే కదా. ఉర్సా కంపెనీ తీసుకుంటే కూడా దాని యొక్క డీటెయిల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చిన్న బిల్డింగ్లో ఒక అడ్రస్ కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉందంట. అంతకు 2 నెలల ముందు ఎప్పుడు అమెరికాలో రిజిస్టర్ చేశారు. అంటే దానికి పెద్ద ట్రాక్ ఏం లేదు, ఇన్ని వేల ఉద్యోగాలు, లేకపోతే ఇంత పెద్ద కంపెనీ అయినా ఆ సంస్థకి ఏమీ ఇది లేదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు విశాఖపట్నంలో భూములు ఇచ్చి ప్రజలు గోల్ చేసిన తర్వాత మార్కెట్ ప్రైస్ కాకుండా ప్రభుత్వ రేటుకి కోట్ల విలువ చేసే భూమి అక్కడ ప్రభుత్వం విలువకి వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పడం. అదేవిధంగా టీసీఎస్కి సంబంధించి అంత పెద్ద కంపెనీ వాళ్ళకి అట్లీస్ట్ అటువంటి వాళ్ళకి మీరు ప్రభుత్వం రేటుకి, అంటే
మార్కెట్ ప్రైస్ రూపాయి కాకుండా minimum ప్రభుత్వం price రేటుకి ఇచ్చామనో ఏదో చేసాము టీసీఎస్ వచ్చింది అనేది సరే, వాళ్ళంటే కొంత టీసీఎస్ లాంటి వాళ్ళంటే కొంత ఉద్యోగ కల్పన జరుగుతుందేమో, కానీ ఈ లూలు మాల్కి కానీ లేకపోతే ఉర్సా కంపెనీ లాంటి వాళ్ళకి మీరు భూములు ఇవ్వటం వల్ల ఎవరి ప్రయోజనాలు కాపాడుకుంటున్నారు, ఎవరు లబ్ధి పొందుతారు వాళ్ళకి ఇవ్వటం అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. ఒకటి. రెండు, మీరు వచ్చే ప్రతి ఒక్కరిని ఎక్కడ మళ్ళీ విశాఖపట్నమో ఎక్కడో తీసుకెళ్తున్నారు తప్ప ఇందాక చెప్పినట్టుగా అమరావతికి తీసుకొచ్చే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. అంటే అమరావతికి ఇన్వెస్టర్స్ రామంటున్నారా, మీరు తీసుకురాలేకపోతున్నారా? సో అది జరిగినప్పుడు మరి ఈ అమరావతిని మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, ఆ రైతులకి ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తారు అన్నప్పుడు దానికి కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఏది అడిగినా బుల్డోస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్లు రావటం మీకు ఇష్టం లేదా, లేకపోతే ఉద్యోగాలు కల్పించడం మీకు ఇష్టం లేదా అని ఎదురుదాడితో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ప్రాపర్ ఆన్సర్ అయితే మనకి ఇక్కడ కనపడట్లేదు అశోక్ గారు. ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రానికి సంబంధించి కోట్ల విలువ చేసే భూములను మాత్రం కార్పొరేట్ కంపెనీస్కి ప్రయోజనం కలిగేదైతే ఓకే మాట్లాడొచ్చు, కానీ ప్రయోజనం ఏమీ కనపడని దాంట్లో తీసుకెళ్ళి వీళ్ళు భూములు ఇవ్వటం అనేది డెఫినెట్గా దాని వెనక స్వార్థం అయితే కనపడతా ఉంది. సరే, ఇప్పుడు ప్రైవేట్ భూములు అంటే ఇచ్చారు, రైతులకు సంబంధించిన భూములను కూడా కంపెనీలకు ఇచ్చేసి ఇప్పుడు కరేడ్ అనేటువంటి ప్రాంతంలో 5,000 ఎకరాలని ఒక ఇండోసోల్ అనేటువంటి ఒక సోలార్ కంపెనీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైతులందరూ బయటకు వచ్చి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నాం. అలాగే అమరావతిలో 2వ విడత భూసేకరణకు సంబంధించి రైతులందరూ మేము ఇవ్వము, ఫస్ట్ టైం ఇచ్చే మేము తప్పు చేసామని చెప్పేసి రైతులందరూ అధికారులని ఊర్ల నుంచి తరిమికొట్టే పరిస్థితులు చూస్తూ వచ్చాం. అంటే ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ ఆస్తుల్ని కూడా కంపెనీలకు ఇచ్చేసి రైతులు 3 పంటలు పండించేటువంటి భూముల్ని కంపెనీలకు ఇచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పుకునేటువంటి మనమే రేపు పంటలు పండే పరిస్థితులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఎంత వెటకారంగా ఉంటుందంటే అండి, కర్ణాటకకు సంబంధించి ఏరోనాటికల్స్కి సంబంధించి ఒక సంస్థ అక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ రైతులు యాజిటేషన్ చేసి మా భూములు ఇవ్వడానికి లేదు, వ్యవసాయం దెబ్బతింటానికి లేదు అని యాజిటేషన్ చేస్తే కర్ణాటక ప్రభుత్వం రైతు మొర ఆలకించింది. రైతు యొక్క ఆందోళనకి గౌరవించి రైతులు వద్దంటున్నారు కాబట్టి దాన్ని ఆపుతున్నాం అనే స్టేజ్లో వెంటనే ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మా భూములు ఇచ్చేస్తాం, మీరు వచ్చేసేయండి అని అంటే ఒక స్టేట్లో ఒక కంపెనీ వెళ్ళి వాళ్ళ గురించి చర్చలు జరిగి వాళ్ళ రైతుల యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కూరేళ్ళలో మన రైతులు గోల్ చేస్తూ ఉంటే ఈ రైతును నువ్వు అడ్రస్ చేయకపోగా, వీళ్ళ బాధలేంటో వినకపోగా అక్కడ రైతుని గౌరవించిన ప్రభుత్వాన్ని అవమానించే రీతిగా ఆ కంపెనీని ఇక్కడికి వచ్చేయండి అనే ఒక అల్పబుద్ధిలా కనపడట్లేదా అది? సో ఎండ్ ఆఫ్ ద డే రైతుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మీరు అదే కందుకూరు, కనిగిరి ప్రాంతాల్లో చాలా మెట్ట ప్రాంతం కూడా ఉంది, ఏది వ్యవసాయానికి పనికి రాకుండా అంటే నీరు లేని మెట్ట ప్రాంతం చాలా ఉంది. అటువంటి ప్రాంతానికి వెళ్ళినా రైతులు గోల్ చేయరేమో, కానీ పంట పండే భూములను తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి లాక్కొని వీళ్ళకి ఇచ్చేయడం కావచ్చు. అమరావతిలో కూడా రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములు మళ్ళీ అదనంగా ఇంకొక 40,000 ఎకరాల భూములు ఇవన్నీ సేకరించి రైతులకి ఏం చేశారు మేలు అంటే రైతులకి సమాధానం లేదు. ఇప్పుడు ఈ 1,00,000 ఎకరాలు ఆల్మోస్ట్ బీడు, మనకి ఇప్పుడు ఇవ్వబోయేది కూడా పంట పండే భూమి, అక్కడ బీడు. సో ఇందాక మీరు అన్నట్టు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది ఎండ్ ఆఫ్ ద డే చంద్రబాబు నాయుడు గారి మైండ్లో ఏదైతే ఉందో వ్యవసాయం పట్ల ఆయనకి అంతేమీ ఎప్పుడు కూడా ఆయనకి ప్రేమ లేదు. ఆయనదంతా కార్పొరేట్ స్టైల్, కార్పొరేట్ కల్చరు. సో దీనికి వాళ్ళు పునాదులు వేసుకుంటా బాటలు వేసుకుంటా వెళ్తూ ఉన్నారు. దాన్ని కాకులను కొట్టి గద్దలకి వేసారంటారు కదా. సో ఈ రైతుల దగ్గర నుంచి లాక్కొని వాళ్ళకి ఫేవరెట్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి తాయిలాలుగా వాళ్ళు అందించుకోవడం, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కిక్ బ్యాక్స్ తీసుకోవడం, ఎలక్షన్లు కోట్లు పెట్టడం, ఎలక్షన్లు చేసుకోవడం. ఇంతకు మించి అక్కడ ఏమన్నా ఉందా అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న. మీరు నేను మాట్లాడితే పక్కన పడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఎందుకు మమ్మల్ని ఇంత రోడ్లు పడేసి ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులైతే ఈ విషయంలో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే రైతులకు సంబంధించిన మద్దతు ధరలో లేకుండా పోతున్నాయి, వాళ్ళు పండించిన పంటకి సరైన రాయితీలు లేవు, ఉన్నటువంటి పరిస్థితులు అంటే పంటలు పండించి అమ్మే పరిస్థితులు లేనప్పుడు ఆ భూములన్నింటినీ తీసుకెళ్లి కంపెనీలకు ఇచ్చేసి వచ్చే నోటికాడ కూడును కూడా లాగేసుకున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి అందించాల్సిన మేళ్ళు ఏది ఇన్పుట్ సబ్సిడీనో, క్రాప్ పండకపోతే క్రాప్ ఇన్సూరెన్సో, లేకపోతే ప్రాజెక్టులు కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన నీళ్ళలో, దీనిపైన చర్చ ఎక్కడ జరుగుతుంది రాష్ట్రంలో? ఎంతసేపటికి ఈ 4,000 ఎకరాలు, ఈ 2,000 ఎకరాలు ఆ కంపెనీకి ఇచ్చేసాం, ఆ కంపెనీ వస్తుంది, ఇగో దావోస్లో వెళ్ళి మీటింగులు పెట్టాం, ఆ కంపెనీలు వస్తున్నాయి అని ఇలాంటి ఉర్సా లాంటి కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి భూములు ఇస్తున్నారు తప్ప నిజంగా
ఒక 1000 మందికో 2000 మందికో ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీ పలానా కంపెనీ వచ్చిందని చెప్పండి, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పండి, అది లేదు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే అనవసరంగా ఈ లూలు లాంటి షాపింగ్ కాంప్లెక్స్లు ఇచ్చే వాళ్ళకి, షాపింగ్ మాల్స్ కట్టే వాళ్ళకి 1000 కోట్ల విలువ చేసే భూములు దారాదత్తం చేయడంలో సమాధానం చెప్పాలి ప్రభుత్వం కదా ప్రజలకి, ఎందుకు చేస్తూ ఉంది అట్లా అనేది. ఓకే ఓకే. ఇంకోటి ఏంటి సార్, ఈ ఎన్నికల్లో అయిపోయాయి, మళ్ళీ డేటాకి సంబంధించి దొంగ ఓట్లు నమోదయ్యాయి, లేదంటే దొంగ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బీహార్కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి, నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి, ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. దీని మీద మళ్ళీ ఎందుకు రాహుల్ గాంధీ గారు దీని మీద ఇంత పుష్ చేస్తూ దీని మీద ఇంత ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి? అంటే ఒకటండి, ఇప్పుడు హర్యానా అండ్ మహారాష్ట్ర ఎలక్షన్ తీసుకున్నప్పుడు అక్కడ డేటాని మేము అనాలైజ్ చేసినప్పుడు, అంటే హర్యానా విషయానికి వచ్చినప్పుడు అసలు ఏ ఒక్క సంస్థ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పిన పరిస్థితి లేదు. అటువంటిది బీజేపీ అద్భుతంగా గెలిచినప్పుడు షాక్కి గురై అసలు ఏం జరిగిందని డేటా అంతా తీసినప్పుడు ఓటర్లు అధికంగా చేర్చడం జరిగింది. సో ఈ ఓటర్లు అధికంగా కూడా ఎట్లా చేర్చారు ఏంటి అనేది అన్నప్పుడు క్లియర్ కట్గా మాకు అర్థమైంది ఇట్లా జరిగింది అని. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్లు కానీ లేకపోతే ఎలక్టరల్ డేటా ఇది కానీ గవర్నమెంట్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత మహారాష్ట్రకు వచ్చినప్పుడు ఎంపీ ఎలక్షన్లకి ఎమ్మెల్యే ఎలక్షన్లకి 6 నెలల గ్యాప్, 6 నెలల సమయంలో దాదాపు 40-50 లక్షల ఓట్లని అదనంగా జాయిన్ చేయడం జరిగింది. సో ఎనీథింగ్ మోర్ దాన్ 4% స్క్రూటినీ జరగాలి, ఎందుకు ఇంత జరిగిందో చేయాలి. అటువంటిది దాదాపు 9-10% ఓట్లు ఒక 6 నెలల్లో జాయిన్ అయినప్పుడు ఈ ఓటర్స్ అంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చి జాయిన్ అయ్యారు, ఎట్లా పోలింగ్ జరిగింది అన్నప్పుడు దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిగిన ఆ ప్రతిపక్ష పార్టీలకి సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇక్కడ ఓట్లు అదనంగా చేర్చి ఎలక్షన్ని స్టీల్ చేశారు, ఎలక్షన్ని దొంగతనం చేశారు అనే మాట్లాడుతున్న తరుణంలో బీహార్కి వచ్చేటప్పటికి కొత్త స్ట్రాటజీని ఎంచుకున్నారు. కొత్త స్ట్రాటజీని ఎంచుకొని దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే విదేశీయుల ఓట్లు లేకపోతే చనిపోయిన వారి ఓట్లు జనవరిలో డేటా తయారు చేశారు. జనవరిలో ఎలక్టోరల్ లిస్ట్ తయారు చేసి బీహార్ నెక్స్ట్ ఇప్పుడు అక్టోబర్ నవంబర్లో జరగబోయే ఎలక్షన్కి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసేసిన డేటా. అటువంటి దాన్ని ఇక కుదరదు అంటే చేర్పించుకున్న దాన్నో లేకపోతే చేయాల్సిన మ్యానిపులేషనో మహారాష్ట్రలో కనిపెట్టేశారు కాబట్టి ఇంక ఇక్కడ కుదరదు అనుకున్నారో ఏమో, ఇక్కడ తీసేయడం స్టార్ట్ చేశారు. బీహార్లో తీసేయడం స్టార్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన అడుగుతున్న 11 ఆధారాలు అయితే సహజంగా ఏ కామన్ మ్యాన్ దగ్గర బీహార్లో ఉండే పరిస్థితి లేవు. మెట్రికులేషన్ సర్టిఫికేటో భూమి శిస్తు భూమి ఉండో ఇటువంటి లేని పరిస్థితి. సో అటువంటివన్నీ అడిగి అంటే సిటిజన్షిప్ నిరూపించుకోమంటున్నారు. సిటిజన్షిప్ నిరూపించుకోవాలంటే ఒక్క పాస్పోర్ట్లో తప్ప నువ్వు హీఈస్ ఇండియన్ సిటిజన్ అనేది ఇంక దేంట్లో ఉండదు. సో మీరు అడిగే సర్టిఫికేట్లో ఏ దాంట్లో కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఉండదు, ఒక్క పాస్పోర్ట్ తప్ప. కానీ మేము సిటిజన్షిప్ వెరిఫికేషన్ చేస్తున్నామని మాట్లాడతారు. సో దానికి ఓటర్ ఐడినో ఆధారో ఇది తీసుకోండి అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ ఐడినే ఎలక్షన్ కమిషన్ మేము నమ్మలేమని చెప్తుంది. ఆధారు మీరు హీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మీరు తీసుకోవాల్సిన పాస్పోర్ట్కి కూడా అక్కడికి వెళ్తే వాడు ఆధార్ అడుగుతాడు. ప్రతిదానికి ఆధార్ అడుగుతాడు. అటువంటి ఆధార్ని మేము నమ్మలేమని చెప్తున్నారు. అంటే కామన్ మ్యాన్ దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో రేషన్ కార్డో ఆధారో ఓటర్ ఐడియో ఏదైతే ఉంటుందో అవి కాకుండా కామన్ మ్యాన్ దగ్గర ఏవైతే దొరకవో అందుబాటులో ఉండవో 10th క్లాస్ చదువుకున్న మెట్రికులేషన్ చదివిన వాళ్ళు ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీహార్లో తీయండి, లేదా సొంతంగా భూమి ఉన్న వాళ్ళని తీయండి, మీరు అడిగిన ఏది తీసుకుంటే అవి లేవు ఎవరి దగ్గర కూడా. ఇవాళ దాదాపు 60-70 లక్షల ఓట్లనే అక్కడి నుంచి తీసేసే పరిస్థితి కనపడతా ఉంది. నిన్ననే ఇది సోషల్ మీడియాలో ఒకటి చూడటం జరిగింది. యోగేందర్ యాదవ్ గారు ఒకటి పోస్ట్ చేశారు. డాగ్ బాబు కుక్క పేరు, డాగ్ బాబుకి ఓటర్ ఐడి ఓటు ఇచ్చారు. నిన్న రిజిస్ట్రేషన్ కొత్తగా సర్వే చేసిన దాంట్లో వీళ్ళు ఒక కుక్కని కూడా ఎలక్టరల్ రోల్లో నిన్న రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే మ్యానిపులేషన్ చేయొచ్చు అనే దానికి అది ఎంత సిన్సియర్గా వీళ్ళు చేశారు అనే దానికి డాగ్ బాబు వాళ్ళ ఫాదర్ పేరు కుత్తాబాబు ఈ డేటా తోటి ఒక కుక్కకి ఓటు రిజిస్టర్ చేసిన కాదండి. మీకు సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ పంపిస్తా మీకు. రిజిస్టర్డ్ ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ చేసిన సర్టిఫికేట్ పెట్టి పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ మేము సిన్సియర్గా చేసామంటాం ఏంటి? బిఎల్ఓలు 2 తీసుకెళ్ళాలి అప్లికేషన్లు, తీసుకెళ్ళి మీతో ఫామ్ 2 ఫిల్ చేయించి అక్నాలెడ్జ్మెంట్ మీకు ఒకటి ఇచ్చి వాళ్ళు ఫామ్ తీసుకోవాలి.
ఎక్కడ బిఎల్ఓ డోర్ టు డోర్ వెళ్ళిందే లేదు, ఓకే అక్నాలెడ్జ్మెంట్ ఫామ్స్ ఇచ్చిందే లేదు. సో ఇదేవి కాకుండా సుప్రీంకోర్టు కనీసం ఇదిగో ఓటర్ ఐడిని, రేషన్ కార్డుని, ఆధార్ని కన్సిడర్ చెయ్యండి అంటే కూడా వాటిని మేము కన్సిడర్ చేయలేము అని ఈసీఐ మాట్లాడడం ద్వారా వాళ్ళ లక్ష్యం ఏంటి అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈవెన్ ఫ్రీడమ్కి ముందు కూడా స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఓటు హక్కు ఎవరెవరికి ఇవ్వాలి అనే ఒక చర్చ జరిగినప్పుడు జనసంఘ ఐడియాలజీ ఈరోజు ఏ సర్టిఫికెట్లు అడిగినో ఉన్నత విద్య, ఆస్తి పన్ను కట్టేవాళ్ళు, సో ఇటువంటి వారికే ఓటు హక్కు ఉండాలి, దేశంలో అందరికీ ఓటు హక్కు అవసరం లేదు అనేది వాళ్ళు ఆ రోజు మాట్లాడింది కూడా. సో అంబేద్కర్ కొట్లాడి అందరికీ ఓటు హక్కు కల్పించారు. సో ఇప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఓటు హక్కు అవసరం లేదు, మళ్ళీ అటువంటి మోరార్లెస్ అటువంటి సర్టిఫికేట్సే తీసుకొచ్చి కామన్ మ్యాన్ని ఓటు నుంచి దూరం చేసే ఒక కార్యక్రమం చెప్తా ఉన్నారు. ఇవాళ నేను సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఎన్మాసెస్ని ఓటు నుంచి తీసేయడం కాదు, ఎన్మాసెస్ని ఓటర్గా జాయిన్ చేసుకుని ప్రతి ఒక్కరు ఓటు వేసే రకంగా చూడాల్సిన బాధ్యత మీ వైపు ఉంది అన్నారు. ఇవాళ బహుశా మళ్ళీ కంటిన్యూ అవుతా ఉందనుకుంటా వాదనలు. గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. కానీ ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని అద్భుతంగా కాపాడే పనిలో క్లియర్గా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతాం. ఓకే ఓకే ఈ గందరగోళం అయితే ఇప్పుడల్లా మరి బ్యాలెట్ తీసుకొచ్చేదాకా ఇవన్నీ పరిస్థితులు ఉంటాయో లేదో చూడాలి. సరే ఇంకోటి సార్ కంక్లూడ్ చేస్తూ, ఎందుకు ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయింది, సరే అది ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎవరు సరిగా చెప్పట్లేదు, దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఎవరు కామెంట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో దీనికి సంబంధించి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు నిన్న ఎవరైతే ఉగ్రవాదులు మన దేశానికి సంబంధించిన బాధితులను చంపేశారని చెప్పేసి ఆరోపిస్తున్నాం, వాళ్ళని చంపేశారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్తూ వచ్చింది. దాని మీద మీ పార్టీ కావచ్చు, మీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు కావచ్చు, మాకు అసలు ఎలా అంటే నిన్న పార్లమెంట్ జరుగుతుంది, రేపు పార్లమెంట్ జరుగుతుంది అనుకుంటే ఈ రోజు ఆ వ్యక్తులు ఎలా దొరికారు, ఈరోజు ఎలా చంపారని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతుంది. అంటే ఇది రాజకీయంగా వాడుకుంటున్నారా, లేదంటే రాజకీయంగా రెండు పార్టీలు క్రియేట్ చేస్తూ వస్తున్నాయా? అశోక్ గారు నిజంగా అంటే వాళ్ళు ఫస్ట్ కొన్ని ఇమేజెస్ ఇచ్చారు మనకి. ఆ ఇమేజెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఈ ఇమేజెస్ కరెక్ట్ కాదు అని మాట్లాడడం జరిగింది. సరే వాళ్ళు నిన్న చంపేశామని చెప్పారు, మళ్ళీ ఆ ఇమేజెస్లో సరిపోతున్నాయని చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ది డే భారతదేశానికి సంబంధించి ఒక 26 మందిని చంపేసిన వాళ్ళని మేము పట్టుకొని కాల్చి చంపేశాం అన్నప్పుడు సరే ఆ భద్రతా దళాలు ఏదైతే ఉన్నాయో ఆ పోలీసో, సిఆర్పిఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరైతే వాళ్ళని చంపారో ఖచ్చితంగా వాళ్ళని అభినందించాల్సిందే. కానీ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసుకున్నప్పుడు ఆ కామన్ మ్యాన్లో ఆ అనుమానం రేకెత్తుతా ఉంది. 90 రోజులు గడిచిపోయింది. 90 రోజులు గడిచేదాకా మీరు చర్చకు ఒప్పుకోలేదు. మీరు చర్చకు ఒప్పుకొని పార్లమెంట్లో డిబేట్ జరుగుతూ ఉన్న క్షణంలో మీరు పట్టుకొని కాల్చేసామంటే, ఒకవేళ ముందు దొరికితే మీరు ఈ చర్చలో క్రెడిట్ కొట్టేదానికోసంగా ఈ రకంగా చేశారా, లేకపోతే ఏంటి అనేది, అంటే ఏం మాట్లాడినా వాళ్ళ దేశానికి సంబంధించిన విషయం, మనం నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చంపేశారు. బట్ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కోరిందల్లా చర్చల్లా ఏంటంటే, ఎప్పుడైతే చంపేశారో దేశం మొత్తం మీతో ఉంది, మేము ప్రతిపక్షంగా మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీరు ఏ డెసిషన్ తీసుకొని ఏ చర్య చేపట్టినా మీతో ఉంటాం అని మాట్లాడాం. ఆల్ పార్టీ మీటింగ్స్ పిలిచారు, 2 ఆల్ పార్టీ మీటింగ్స్. ఆల్ పార్టీ మీటింగ్స్కి వెళ్ళాం. ప్రధాని రాకపోయినా సరే వెళ్ళి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీల నాయకులు వెళ్ళారు, మాట్లాడారు, పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి వచ్చారు. సీజ్ ఫైర్ అనేది మీరు డిసైడ్ చేసుకొని డిక్లేర్ చేయాలనుకున్న తరుణంలో ఎక్కడ జరగాలి చర్చ? ఆల్ పార్టీ మీటింగ్లో చర్చ జరిగి ఉండాలి. చర్చ జరిగి ఇదిగో ఇట్లుంది పరిస్థితి, ఎందుకంటే మీ సపోర్ట్ కావాలన్న రోజు వీళ్ళని పిలుచుకున్నారు, మరి మనం ఈ స్టేజ్లో ఉన్నాం, ఇట్లా ఆపదలుచుకున్నాం అని వీళ్ళతో చర్చించాలి. లేదు, మీరెంతటా మీరు యూనిలేటరల్గా ఆపదలుచుకున్నారు, అట్లా అయినా మీ నోటి నుంచి ఫస్ట్ ఆ మాట వచ్చి ఉండాలి. మీ నోటి నుంచి ఫస్ట్ ఆ మాట రాకుండా ట్రంప్ దాన్ని ట్వీట్ చేయడం ఏంటి, ట్రంప్ సంబంధించిన ప్రెస్ సెక్రటరీ దాన్ని అథెంటికేట్ చేస్తూ మళ్ళీ అరగంటలో వాళ్ళు ట్వీట్ చేయడం ఏంటి, ఆ 2 ట్వీట్లు వచ్చిన తర్వాత ఇంకో గంటకు కానీ మన దీంట్లో నుంచి సమాచారం రావటం అనేది ఖచ్చితంగా అనుమానానికి తావిస్తాం. 1. 2, ఇప్పటికి 27 సార్లు ట్రంప్ దీని గురించి నేనే ఆపాను, నేను ఆపమంటేనే వాళ్ళు ఆపారు, లేకపోతే వాళ్ళిద్దరితో నేను వ్యాపారం చేయనని చెప్పాను, వ్యాపారం కోసం ఇద్దరు ఆగారు అనే మాట మాట్లాడుతూ పాకిస్తాన్ని ఇండియాని ఈక్వల్ చేసి మాట్లాడారు. సరే వాళ్ళు మాట్లాడిన మాటలో వాళ్ళు అడిగిన దీనికో మేము క్వశ్చన్
మాది పాకిస్తాన్ భాషని, పాకిస్తాన్కి వెపన్స్ అంటే పాకిస్తాన్కి వాళ్ళకి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చేటట్లుగా మా భాష ఉందని తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప స్ట్రైట్ అవే క్వశ్చన్స్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా లేదా, వాళ్ళు ఎట్లా రాగలిగారు, దానికి ఆన్సర్ చెప్పాలి. 2, అక్కడ భద్రతా దళాలు ఎందుకు లేవు, ఎప్పుడు ఉండేవి, ఇప్పుడు ఎందుకు లేవు. ప్రశాంత కాశ్మీర్ అన్నారు, అందరినీ టూరిస్టులను రమ్మన్నారు, ఎంజాయ్ చేయమన్నారు, మీ మాట నమ్మి వచ్చారు. అక్కడ భద్రతా దళాలు లేవు. వాడు వచ్చి 20 నిమిషాలు అరగంట పాటు వాడు అన్ని కార్యక్రమాలు ముగించుకొని తాపీగా వెళ్ళేదాకా ఎందుకు భద్రతా దళాలు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఇటువంటి క్వశ్చన్స్ ఎవరు బాధ్యత తీసుకుంటారని మాట్లాడినప్పుడు దానికి ఆన్సర్ చేయట్లా. ఎంతసేపటికి మళ్ళీ నెహ్రూ గారి దగ్గరకో, ఇందిరాగాంధీ దగ్గరకో, లేకపోతే ఈవెన్ నేను రాజ్నాథ్ సింగ్ గారు, వాజ్పేయి గారి గురించి కూడా నేను మాట్లాడుతూ అక్కడ చరిత్రలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈరోజు ఏం జరిగింది, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, దీనికి సమాధానం ఏంటి అంటే దాని గురించి సమాధానం చెప్పే ప్రసక్తి లేదు. తర్వాత డెఫినెట్గా మిలిటరీ పాత్రని ఆపరేషన్ సింధూర్లో ఎవరు శంకించాల, ఎవరు అసలు అలాంటి పరిస్థితి కూడా ఉండదు, ఎవరు శంకించరు. నిన్న వాళ్ళ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అనే అతను మాట్లాడటం కానీ, తేజస్వి సూర్య మాట్లాడడం కానీ చూస్తే ఇంత పర్వర్టెడ్గా తయారయ్యారు. అంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీని, రాహుల్ గాంధీని కూడా వాళ్ళు పాకిస్తానీ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి, వాళ్ళ నానమ్మ ఉగ్రవాదానికి బలైపోయి దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళను కూడా వీళ్ళు శంకించి మాట్లాడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన చీఫ్ వచ్చి మా ఫస్ట్ డే మా స్ట్రాటజీ తప్పింది డ్యూ టు సమ్ కన్స్ట్రెయింట్స్. ఆ కన్స్ట్రెయింట్స్ ఏంటి ఆయన ఇప్పుడు ఆర్మీని నమ్మాలి, మీరు నమ్మాలి, మేము నమ్మాలి, అందరం నమ్మాలి. డ్యూ టు సమ్ కన్స్ట్రెయింట్స్ అని ఆయన మాట్లాడినప్పుడు ఆ కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఎవరి ద్వారా కల్పించబడ్డాయి, ఎందుకు వీ లాస్ట్ సమ్ జెట్స్ అని చెప్పాడు ఆయన. సో ఎన్ని జెట్స్ పోయినాయి, ఎందుకు జరిగింది అని ఆర్మీ చెప్పినప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. నరేంద్ర మోడీని ఈ దేశంలో ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఎవ్వరికి సమాధానం చెప్పడు. ఒక ట్రంప్ చెప్పిన మాట మాత్రమే వింటాడు అని భారతీయ జనతా పార్టీ మాట్లాడి చెప్పదలుచుకుంటామంటే ఇక దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి ట్రంప్ చేతిలో మనం ఎంత కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. 2, విదేశీ పాలసీ విషయానికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు సంఘటనను ఖండించిన దేశాలు ఉన్నాయి కానీ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు సింధూర్ యొక్క డెఫినెట్గా పాకిస్తాన్ తప్పు, వెళ్ళి కొట్టండి అని కానీ ఆ రకంగా మనకి మద్దతు వచ్చిన దేశాలు ఏమీ లేవు. కానీ చైనా పాకిస్తాన్కి స్పష్టంగా సపోర్ట్ చేసింది. అది కూడా మన ఆర్మీనే చెప్పింది. ఇండియన్ ఆర్మీ మీరు నేను ఎవరు మాట్లాడడం కాదు, మన ఆర్మీనే మాట్లాడింది. వాళ్ళ డ్రోన్స్ కానీ దానికి కావాల్సిందంతా చైనా సమకూరుస్తూ ఉంది అని మాట్లాడింది. సో చైనా వన్ వే వీఆర్ ఫైటింగ్ విత్ పాకిస్తాన్ అండ్ చైనా. తర్వాత టర్కీ వాళ్ళకి మద్దతుగా వచ్చింది. మన చుట్టుపక్కల ఉండే దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, ఒకప్పుడు ఇవన్నీ మన మిత్ర దేశాలు, నేపాల్, ఇవన్నీ. వీళ్ళలో ఎవరన్నా నీతో ఉంటానని వచ్చారా? ఎవరు రాలా. సో విదేశాంగ వ్యవహారానికి సంబంధించి టోటల్ ఫెయిల్యూర్ జరిగింది. అవతల చైనా, పాకిస్తాన్ ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో మనకి పెద్ద థ్రెట్ రాబోతూ ఉంది, కలిసి మన జాగ్రత్తగా ఎదుర్కోవాలని అప్పటికి 6 నెలల క్రితమే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చెప్పి ఉన్నారు. సో ఆయన మాటని పెడచమని పెట్టి ఆయన హెకెల్ చేయటం, ఎగతాళి చేయటం తప్ప వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ప్రవర్తిస్తే దేశానికి లాభం జరుగుతుంది. కానీ అంటే దాన్ని కూడా ఎంత ఇది అంటే రాహుల్ గాంధీ చైనా డ్రోన్స్ని పొగిడాడు, రాహుల్ గాంధీ దీన్ని అక్కడ మనకి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి స్వామి. వాడు బలంగా తయారవుతా ఉన్నాడు. దాన్ని మించి దీటైని మనం తయారు చేసుకోవాలని సలహా ఇస్తూ ఉంటే నేను దాన్ని పొగిడినట్టుగా మీ కంటితో దృష్టితో చూస్తూ ఉంటే అంటే ఎంత వ్యత్యాసం ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆయన ఇంటెన్షన్ వాళ్ళని పొగట్టం కాదు, ఆయన ఇంటెన్షన్ అక్కడ ఇంత గట్టిగా జరుగుతూ ఉంది వ్యవహారం మనకి యాంటీగా, దానికి కన్నా మనం అద్భుతంగా తయారవ్వాలి అనేది ఆయన ఆలోచన. సో ప్రతిదీ వక్రీకరించి రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ని మనం తగ్గించుకుంటే ఈ దేశంలో ఎంతకాలమైనా మనం పరిపాలించుకోవచ్చు అనేది తప్ప వాస్తవంగా ప్రజలకి ఏం చేశామనే దాన్ని మాత్రం ఈ 2 రోజుల చర్చలో ఇప్పటి వరకు వాళ్ళ తరఫున మాట్లాడిన ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. అశోక్ గారు చూద్దాం, ఇదైతే మళ్ళీ పొలిటికల్గా చాలా పెద్ద టర్న్ జరుగుతుంది దేశ భద్రతకు సంబంధించి. ఆ పరిణామాలు ఎలా ఉంటాయి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహాటి.